హైదరాబాద్ పాత బస్తీలో నిన్న రాత్రి గాలివానకు భారీ వృక్షం కుప్పకూలింది. శంషీర్గంజ్లో రోడ్డుపై కూలింది చెట్టు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. 6 వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు కూలుతున్న చెట్లు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఎప్పుడు ఏ చెట్టు కూలుతుందో ఎవరిపై పడుతుందో అన్న టెన్షన్ నెలకొంది. వర్షాకాలంలో బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు హైదరాబాద్ ప్రజలు. వర్షం పడినప్పుడల్లా ఎక్కడో చోట చెట్లు కూలుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చెట్లు కూలిన ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. అంతేకాదు రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలడంతో భారీగా ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనదారుల తిప్పలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. కొన్ని రోజుల క్రితం గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో కూలిన చెట్టు బైక్ పై వెళ్తున్న దంపతులపై పడింది. ఈ ఘటనలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందారు. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుమలలో జాపాలి క్షేత్రంలోనూ ఈ మధ్యనే చెట్టు కొమ్మ పడి ఓ యువతి గాయపడింది. జాపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్తోంది ఓ యువతి. ఆ టైంలోనే పెద్ద చెట్టు కొమ్మ విరిగి ఆమె తలపై పడింది. ఇటు ములుగు జిల్లా ఏటూరు నాగారంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. భారీ వర్షాలకు చింబోయినపల్లిలో రోడ్డుపై కూలింది పెద్ద చెట్టు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి రోడ్డుపై ఆగిపోయాయి వాహనాలు. తాడు గుంజుతుందంటే